హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహానందు ఖాళీగా ఉన్న సోషల్ వర్కర్ కమ్ ఈసీఈ 1 పోస్ట్, ఆయా 3 పోస్టులు, చౌకీదార్ 1 పోస్ట్, జువెనైల్ జస్టిస్ బోర్డు నందు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 పోస్టు మరియు పోషణ్ అభినయ్ కింద ఖాళీగా ఉన్న జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్లకు కాంట్రాక్ట్ పద్ధతుల్లో అయితే తీసుకోవడానికైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంకి సంబంధించిన వాళ్ళు అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉండాలని చెప్పారు. అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే పని చేయాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్కి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియోని చూసి సపోర్ట్ అయితే చేయండి. మేము మరిన్ని వీడియోస్ చేయడానికైతే మాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ పెడుతూ ఉంటాము. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కమ్యూనిటీ పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికైతే మేమైతే ఉంటాము. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్ అయితే కంటిన్యూ అయితే చేసేద్దాము. అండ్ ఇక్కడ చూడండి, ఎప్పటిలోగా అప్లోడ్ చేసుకోవాలనుకుంటారా 28/1/2025 లోపల మీరు అప్లై చేసుకోవాలి. 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ 112 నందు దరఖాస్తులు సమర్పించవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కర్నూలు డిస్టిక్ నుంచి అయితే వచ్చిందని అది కూడా చెప్తున్నాను. సోషల్ వర్కర్ కమ్ ఈసీఈ దానికి కాంట్రాక్ట్ అయితే ఒకటి ఉంది, మహిళలకు మాత్రమే అని చెప్పారు. 18,536 అయితే వర్తిస్తుంది, ఇస్తారు జీతం అనేది. చౌకీదార్ కాంట్రాక్ట్ ఒకటి 7,944 మహిళలకు మాత్రమే అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. రోస్టర్ పాయింట్స్ అవి ఇది. అండ్ ఇక్కడ ఆయా అయితే వచ్చేసి కాంట్రాక్ట్ 7,944, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కాంట్రాక్ట్ ఒకటి 11,916 అయితే ఇస్తారు. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ 18,000 రూపీస్ అయితే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సమగ్ర బాల పరిరక్షణ మరియు ఐసిపిఎస్ నందు దిగువ తెలుపడిన పోస్టులకు క్రింది విధంగా మంజూరు చేయబడింది అని చెప్పేసి క్లియర్గా అప్లై ఉంది. దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి ఉన్న నోటిఫికేషన్ ఫ్రెండ్స్. చూడండి, కొన్ని పొజిషన్స్కి మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రూమ్ నెంబర్ 112లో కర్నూలు దాంట్లో కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి. వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాడ్ చేసి 28/1/2025 సాయంత్రం 5 గంటల లోపల సమర్పించాలని క్లియర్గా చెప్పారు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్కి షుడ్ హ్యావ్ బ్యాచిలర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్కర్ పీజీ డిప్లొమా అయితే ఉండాలి. అండ్ ఆయా పోస్టులకు అయితే వచ్చేసి షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టేకింగ్ ఇన్ఫాంట్ చిల్డ్రన్ కేర్లో 6 years పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. చౌకీదార్కి అయితే వచ్చేసి విత్ నో పాస్ట్ రికార్డ్స్ ఉండాలి. ఏదైనా అంటే ఎలిజిబుల్ పర్సన్, అంటే అతని మీద ఎటువంటి క్రైమ్స్ కానీ ఎటువంటి అలాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే ఆల్కహాల్ ఉండకూడదు, చివింగ్ గుట్కా అయితే ఉండకూడదు. అండ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 12th పాస్ అయిపోయి డిప్లొమా సర్టిఫికేట్ కంప్యూటర్స్ అలా అయితే ఉండాలి. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా మేనేజ్మెంట్, సోషల్ సైన్స్, న్యూట్రిషన్ మీద చేసి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇది అప్లికేషన్ ఫామ్ చూడండి, CV అయితే ఇచ్చారు. ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, ప్రజెంట్ అడ్రస్, మొబైల్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఇంకా ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాయండి. సర్టిఫికేషన్ దగ్గర డేట్, సిగ్నేచర్, డేట్ మెన్షన్ చేయండి. ఇంత అప్లికేషన్ ఫామ్ సింపుల్గా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ PA1 పర్ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా మేనేజ్మెంట్ అయితే ఉండాలి. సోషల్ సైన్స్, న్యూట్రిషన్లో అయితే ఉండి మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ పోస్ట్ కింద డీటెయిల్స్, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ ఇచ్చారు చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ కాపీస్ రిక్వైర్డ్ టు సర్టిఫికేట్ అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ డ్యూలీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ మస్ట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇదైతే వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఆయా హెల్పర్ పోస్టులకి అయితే దరఖాస్తు ఫారం అయితే ఇది ఇచ్చారు. సో ప్రతి పోస్ట్కి అయితే ఒక్కొక్క దరఖాస్తు ఫారం అయితే ఉంది, చెక్ చేసుకోండి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్టు, అలాగే ప్రతిదీ దరఖాస్తులను అయితే సంబంధిత దరఖాస్తు వెంట సంబంధిత ధ్రువపత్రాలు ఉంటాయి కదా, మీ జిరాక్స్ కాపీస్ మీద గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి అటెస్టేషన్ చేసి అదైతే పెట్టాలని క్లియర్గా చెప్తున్నారు. మీ నివాస ధ్రువపత్రము అంటే మీకు రెసిడెన్షియల్ ఇది, 2 సొంత చిరునామా కవర్లు తగిన స్టాంపు విలువ దరఖాస్తు కవర్కి అతికించాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీ ఉంటుంది కదా మీ పోస్టల్ అడ్రస్ అయితే వచ్చేసి
మీకు ఒకటి మీరు ఎన్వలప్ తీసుకొని అయితే వచ్చేసి దానికైతే అతికించమని చెప్తున్నారు. అది కూడా పంపించాలని చెప్పారు క్లియర్‌గా. ఒకసారి చూడండి. మీరు కూడా నోటిఫికేషన్ చదవండి ఫ్రెండ్స్. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 28/1/2025 లోపల పంపించాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.